నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। చిన్నశేష వాహనంపై ఊరేగుతూ కనువిందు చేసిన మలయప్ప స్వామి, గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరుమల గిరులు। రైతు సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయండి, వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర సంచాలకులు బుషారాణి ఆదేశం। రైతులను ఆదుకోవటం బాధ్యతగా తీసుకోవాలి, బ్యాంకు అధికారులకు జేసీ విజయమోహన్ సూచన। కక్ష సాధింపులకు పాల్పడితే ప్రజలు క్షమించరు, వైఎస్ఆర్ను విస్మరిస్తే చరిత్రహీనులవుతారు। అధికార పార్టీపై మండిపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి। శ్రీవారి భక్తులకు అద్దె గదుల పోటు, ప్రచార లోపంతో అవస్థలు పడుతున్న భక్తులు, తిరుమలలో వసతి గృహాలపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్। వార్తల్లోని వివరాలు। జిల్లాలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు ఉషారాణి ఆదేశించారు। శుక్రవారం రాష్ట్ర సంచాలకులు హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఖరీఫ్ సీజన్ పూర్తయినందున పథకాలు పూర్తి చేసి రబీకి సన్నద్దం కావాలన్నారు। విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయాలన్నారు। వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్, స్ప్రింక్లర్లు అవసరమైన వారికి ఇవ్వాలన్నారు। అలాగే ఆత్మ ద్వారా అమలవుతున్న రైతు శిక్షణ కేంద్రాలు, విజ్ఞాన యాత్రలు, ప్రదర్శనలను పూర్తి చేయాలని ఆదేశించారు। రైతు గ్రూపులు ఏర్పాటు చేసి వాటి సామర్థ్యం పెంచాలని ఆదేశించారు। ఈ కార్యక్రమంలో జేడీ రవికుమార్, ఏడీఏ దశకుమార్ పాల్గొన్నారు। బ్యాంకర్లు సకాలంలో రుణాలు అందించి రైతులను ఆదుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ విజయమోహన్ పేర్కొన్నారు। శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో జేసీ జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అధికంగా రైతులకు బ్యాంకు రుణాలు అందజేయడం జరిగిందని తెలిపారు। పంట రుణాలు, కౌలు రైతులకు రుణాలు అందించడంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు। ఖరీఫ్, రబీ సీజన్లు లక్ష్యాలకు మించి రుణాలు పంపిణీ చేసినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ తెలిపారు। ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్ కంటే ముందుగా బ్యాంకు నుండి రుణాలు పొందిన రైతుల నుండి రికవరీలు లేవని తెలిపారు। రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సదాశివయ్య సేవలు అభినందనీయమని వక్తలు కొనియాడారు। రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సదాశివయ్య శుక్రవారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా దళిత సంఘాల నాయకులు, ఉద్యోగులు అభినందన సభను నిర్వహించారు। స్థానిక శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ అభినందన సభకు ముఖ్య అతిథులుగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ శివప్రసాద్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ బాబు, రిటైర్డ్ డీజీపీ భాస్కర్ హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించారు। ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ వైద్య రంగంలో ఎంతో మందికి విశిష్ట సేవలందించి అందరి మన్ననలు పొంది యువ వైద్యులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు। కార్డియాలజిస్ట్ గా, ప్రొఫెసర్ గా, సూపరింటెండెంట్ గా ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు। సదాశివయ్య గారితో చాలా రోజులుగా పరిచయం ఉంది। మెడికల్ సూపరింటెండెంట్ అయిన తర్వాత చాలాసార్లు పేషెంట్ల కోసం, వెంటిలేటర్స్ కోసం చాలాసార్లు హాస్పిటల్లో, రుయా హాస్పిటల్లో అవసరమైన వాటన్నిటితో కూడా చాలాసార్లు నాకు మాట్లాడడం జరిగింది। ముఖ్యంగా వైద్యులకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి। ముఖ్యంగా డాక్టర్లకి పదవి విరమణ అంటూ ఉండదు, ఎందుకంటే ఆయన మామూలు కూడా క్లినిక్లో కూడా ఉచితంగా అందరికీ సేవ చేస్తూ ఉంటారు కాబట్టి। ఆ తర్వాత ఎస్వీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధాకర్ బాబు మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసిన సదాశివయ్యను నడిచే వైద్యుడిగా రోగులు గుర్తించడం సంతోషదాయకం అన్నారు। వైద్యులకు పదవి విరమణలు ఉండవని, జీవితకాలం పాటు సేవలను అందించవచ్చని అన్నారు। అనంతరం డాక్టర్ సదాశివయ్యను అతిథులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు। ఈ అభినందన సభలో చల్లప్ప మెమోరియల్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు మునికృష్ణయ్య, ఎస్వీ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ సుభద్రాదేవి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ రమణయ్య, డాక్టర్ వాసుదేవరెడ్డి, జిల్లా న్యాయమూర్తి దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు చిన్నశేష వాహనంపై కొలువు తీరి తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు। శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన శుక్రవారం ఉదయం నారాయణుడు చిన్నశేష వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। విశేష పూజలందుకున్న వెంకన్నను వేంచేపుగా వాహన మండపానికి తీసుకువచ్చారు।
అంతకుముందు ఉత్సవాలకు తిరుమల రాయ మండపంలో విశేష సమర్పణ గావించారు. సర్వాలంకార భూషితుడైన గోవిందునికి సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్రోక్తంగా విశేష పూజలు జరిపిన తరువాత చిన్నశేష వాహనంపై అధిష్టింపచేశారు. ప్రత్యేక సమర్పణ తరువాత స్వామివారి చిన్నశేష వాహన సేవ ప్రారంభమైంది. బ్రహ్మరథ సారథ్యంలో గోగజ అశ్వాలు ముందు కదులుతుండగా సాగిన చిన్నశేష వాహన సేవకు భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. గోవిందనామ స్మరణలు, పండరి భజనలు, కోలాటాలు, నృత్యాలు, చెక్క భజనలు తిరుమాడ వీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, వెంకట్రామరెడ్డి, సివిఎస్ఓ ఎంకే సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సాహితీవేత్తలు సముద్రాల లక్ష్మణయ్య, డాక్టర్ కెవి రాఘవాచారి రచించిన పలు గ్రంథాలను శుక్రవారం శ్రీవారి సమక్షంలో ఆవిష్కరించారు. సాహితీవేత్తలు సముద్రాల లక్ష్మణయ్య రచించిన శ్రీమద్ రామాయణంలోని బాలకాండం, బాలాన్యకాండ గ్రంథాలను, అలాగే డాక్టర్ కెవి రాఘవాచారి రచించిన వార్షిక బ్రహ్మోత్సవాల వైభవం అనే గ్రంథాలను తిరుమలలోని వాహన మండపం ఎదుట ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీఈఓ ఎల్వి సుబ్రహ్మణ్యం హాజరై గ్రంథావిష్కరణ చేశారు. స్వామివారి చిన్నశేష వాహనం ముందు గ్రంథాల ఆవిష్కరణ జరగడం తమ పూర్వజన్మ సుకృతంగా రచయితలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి సంచాలకులు శైలకుమార్, రవ్వా శ్రీహరి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ నాయకులను రాజకీయ వేధింపులకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ఆరోపించారు. శుక్రవారం పంచాయతీరాజ్ ఏఈని కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొని తిరుపతి సబ్ జైలు రిమాండ్లో ఉన్న తొండవాడ మాజీ ఎంపీటీసీ మల్లం చంద్రమౌళి రెడ్డిని నారాయణస్వామి పరామర్శించారు. జిల్లా పార్టీ కన్వీనర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎస్కే బాబు, ఆదికేశవ రెడ్డి, గుణశేఖర్ నాయుడు, బొమ్మగుంట రవి, మస్తాన్ తదితరులు చంద్రమౌళి రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ అక్రమ కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాజకీయ వేధింపులకు గురి చేస్తే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. ఇదంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తీపి గుర్తులను ప్రజల్లో చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చరిత్రహీనులవుతారని ఆయన చెప్పారు. ఈరోజు ఏ విధంగా ఉందంటే ఈ ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని కచ్చబెట్టుకుని కేసులు పెట్టి వారిని వారి వైపుకు మళ్లించుకోవాలనే దృక్పథంతో పనిచేస్తున్నారు. ఒకవేళ దీంట్లో మంత్రి హస్తం ఉన్నా లేదా ఇంకెవరైనా హస్తాలు ఉన్నా కానీ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఈ ఎస్సీ యాక్ట్ అనేది అప్పర్ కమ్యూనిటీ కానీ ఎక్కడ కానీ చాలా నీచంగా చూడటం లేదు. ఈ చట్టం ఆ మంత్రులకి ఆ ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఈ కక్ష సాధింపులు వదులుకోవాలి. ఇది ఇదే విధంగా ప్రళయం చేస్తే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ లీడర్లందరూ కూడా జగన్మోహన్తో ఉన్నారు. కానీ మీరు ఎంతసేపు లీడర్ని పైన కక్ష సాధింపు చేస్తే మీరు చరిత్రహీనులైపోతారని చెప్తూ ఇది ఖచ్చితంగా కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే బాబు, రైతు విభాగం నాయకులు టి ఆదికేశవ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. కాలువ పొరంబోకుల్లో సీసీ రోడ్డులు వేయడంపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లయిందని, దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓంకార ప్రణవ రూపిణి అయిన దుర్గా భవానీ మాత మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తిరుమల బైపాస్ రోడ్లోని దుర్గా భవానీ మాత ఆలయంలో శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. 3వ రోజు పలువురు భక్తులు దుర్గామాతకు ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజలు జరిపారు. ఓం శక్తి మాలాధారణ చేశారు. ఆలయం ఓం శక్తి భక్తి సంకీర్తనలతో మారుమ్రోగింది.
దీపారాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు సిహెచ్ నరసింహులు మాట్లాడుతూ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నిష్ఠతో పూజలు జరిపితే కోరుకున్న పనులన్నీ జరుగుతాయని అన్నారు. విజయవాడ దుర్గాదేవి ఆలయ తరహాలో దుర్గా భవానీ మాత ఆలయంలో శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నామన్నారు. శనివారం అన్నదాన కార్యక్రమం, ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మహాలక్ష్మి అలంకారాలు, నిమ్మహారతులు, కుంకుమ పూజలు భక్తులకి సమర్పిస్తున్నాం. కుంకుమ పూజలు ఈరోజు విశేషంగా జరిపిస్తున్నాం అనేసి నిమ్మహారతులు 10:30 రావుకాలంలో మంచి విశేషమైన పూజలు జరిపిస్తున్నాం. మంగళవారం 4వ తారీఖు దుర్గాష్టమి నుంచి ఇక్కడ 2000 మంది భక్తులకి అన్నదానము, 3000 మందికి పైగా మెడిసిన్స్, ఉచిత మెడిసిన్స్ పంపిణీ చేస్తున్నాము. ఉచిత ఫ్రీ మెడిసిన్స్ భక్తులకు అందజేస్తున్నాము. అదేవిధంగా 6వ తారీఖు ఫుల్ అన్నదానం, అంటే 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉన్నది. సాయంత్రం 5 గంటలకి అమ్మవారి మహారథం ఊరేగింపు జరుగుతుంది. తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లు మృత్యు కుహరాలను తలపిస్తున్నాయి. కూడళ్ల విస్తరణ, వాహన చోదకుల నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు బలవుతున్నారు. తప్పు ఎవరిదైనా ఫలితం మాత్రం అమాయక ప్రజలే అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది తిరుపతి నగరంలోని అతి పెద్ద కూడలి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రేణిగుంట, తిరుచానూరు మార్గాలను అనుసంధానం చేసే రామానుజ సర్కిల్. ఈ కూడలి ఏర్పాటు ఉద్దేశం మంచిదే అయినా నిర్మించిన తీరు ఎన్నో ఇబ్బందులను కలిగిస్తోంది. కూడలి వృత్త వ్యాసం మరీ ఎక్కువ కావడంతో రోడ్లు చిన్నవైపోయాయి. ప్రతిరోజు వేలు, లక్షల సంఖ్యలో వాహనాలు ఈ కూడలి మీదుగా వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుమల దర్శనం తరువాత శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం తిరుచానూరుకు వెళ్తుంటారు. అలాగే రేణిగుంట మీదుగా చిత్తూరు జిల్లాలోని వివిధ పట్టణాలతో పాటు తమిళనాడుకు వెళ్లాలంటే ఇదే మార్గం కాబట్టి ఈ కూడలికి అంతటి ప్రాధాన్యత. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ కూడలి నిర్మాణం పట్ల అధికారులు ముందు చూపు లేకుండా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్ల కన్నా కూడలి విస్తరణ మరీ ఎక్కువ అవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందులోనూ ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి వచ్చే వాహనాలు డౌన్ కారణంగా అతి వేగంగా దూసుకొస్తుంటాయి. ఆ క్రమంలో వాహన చోదకులు కానీ ప్రయాణికులు కానీ కాస్త ఏమరపాటు ప్రదర్శిస్తే భారీ మూల్యం చెల్లించుకునే దుస్థితి నెలకొంది. తరచూ ఈ కూడలిలో రోడ్డు ప్రమాదాలకు గురై ఎంతోమంది అమాయకులు బలయ్యారు. కూడలి విస్తరణను కుదించి రోడ్ల వైశాల్యాన్ని పెంచగలిగితే కొంతవరకు సమస్యను అధిగమించవచ్చునని, అలాగే కూడలి ముందు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూద్దాం. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ లలితాంబ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ చక్ర అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి సంపత్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు శ్రీ విశ్వేశ్వర మహాపీఠాధిపతి శ్రీ ప్రణవానంద స్వామి వారిచే 9 రోజుల పాటు ఇందిరా మైదానంలో శ్రీచక్ర అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞం, దేవి సప్త సతీ పారాయణ సహిత నవచండీ హోమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు సంపత్ తెలిపారు. భారతదేశంలోని ప్రఖ్యాతిగాంచిన అష్టాదశ శక్తిపీఠ దేవతామూర్తులను ఒకే వేదికపై ప్రతిష్ఠింపచేయడం జరిగిందన్నారు. ప్రధాన మండపంలో 108 కలశాలను ప్రతిష్ఠింపచేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీచక్ర దేవతా నవగ్రహ ఆవాహనాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం అఖండ దీపారాధనతో మహాయజ్ఞం ప్రారంభమై శక్తిపీఠ పూర్ణ కుంభాభిషేకం, ఏకాష్ట కుండలీకరణం, ఉపమంగళహారతి, కోటి కుంకుమార్చన, మంత్ర పుష్పార్చనతో పాటు సాయంత్రం మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచన పఠనం జరుగుతుందని, భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సంపత్ కోరారు. శ్రీ లలితాంబ ఆధ్యాత్మిక సేవా సంస్థ వారి ఆధ్వర్యం గత 3 రోజులుగా జరుగుతున్న ఈ యొక్క మహాయాగాన్ని నడిపిస్తున్నారు. ఇందులో శ్రీచక్ర అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞంలో మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి అష్టాదశ శక్తిపీఠాలన్నింటినీ కూడా ఈ యొక్క ఒకే వేదికపైకి తేవడం, ఈ యొక్క మహాశక్తులన్నిటికీ చతుషష్ఠి యోగిని పూజ, మహాప్రాణ ప్రతిష్ఠ చేసి మహాశక్తి అయినటువంటి సతీదేవిని మేల్కొల్పి ఆ తల్లిని 9 రోజులు కూడా ఈ యొక్క శ్రీచక్ర మహాకుండలిలో ఆవాహన చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి యొక్క దివ్య ఆశీస్సులను అందించాలని చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందాలన్నటువంటి దృక్పథంతో మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. గ్యాస్ సిలిండర్ అక్రమ సరఫరాను నియంత్రించేందుకు గ్యాస్ బుకింగ్ విధానంలో మార్పును తీసుకువచ్చామని, వినియోగదారులు ఈ మార్పును స్వాగతించాలని హెచ్పీ గ్యాస్ డీలర్ మాధవనాయుడు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని హెచ్పీ గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే 9660234556 నంబర్కు ఫోన్ చేసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా భాషను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఆ తర్వాత గ్యాస్ ఏజెన్సీ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసిన అనంతరం గ్యాస్ కస్టమర్ నెంబర్ను ఎంటర్ చేయాలని తెలిపారు. ఆ తర్వాత ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ నుండి మీ మొబైల్ ఫోన్కు గ్యాస్ రీఫిల్ బుకింగ్ను అనుమతించినట్లు సందేశం వస్తుందని పేర్కొన్నారు. ఈ విధానంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి 21 రోజుల్లోపు సిలిండర్ వస్తుందని తెలిపారు. ఈ పద్ధతిలో వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి 6 నెలలు గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత తప్పనిసరిగా ఈ పద్ధతిలోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు రాజారెడ్డి, గ్యాస్ ఏజెన్సీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మనోజ్ కుమార్, శ్రీనివాసులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు వసతి గదుల తలపోటు తప్పటం లేదు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అద్దె గదుల విషయంలో భక్తులు నానా తంటాలు పడుతూనే ఉన్నారు. భక్తుల అవగాహన లోపమో టీటీడీ ప్రచార లోపమో తెలియదు కానీ వసతి గదులను పొందటంలో భక్తులు ముప్పు తిప్పలు పడుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రపంచవ్యాప్తంగా పూజలందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం కోసం ప్రతిరోజు 50,000 నుండి 60,000 వరకు భక్తులు తిరుమలను సందర్శిస్తున్నారు. ఆరంభంలో భక్తుల తాకిడి తక్కువే. రాను రాను ఆ సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం దాదాపు 1,00,000కు చేరిందంటే అతిశయోక్తి కాదు. మరి పెరిగిన భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని టీటీడీ యాజమాన్యం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలను నిర్మించి ప్రస్తుతం మొత్తం 6,740 గదుల ద్వారా భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తోంది. ఉచిత గదులతో పాటు 50 రూపాయలు, 100, 300, 500, 1000 రూపాయల వరకు వివిధ సౌకర్యాలతో అద్దె గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉచిత గదులకు సంబంధించిన 1-2 సుదర్శన సత్రాలు సిఆర్ఓ కార్యాలయం సమీపంలో ఉండగా 50 రూపాయల గదుల సముదాయాలు ఏఎన్సీ, జీఎన్సీ, హెచ్విసి, ఎస్ఎంసీ, ఎస్ఎన్సీ, ఏటీసీ సూట్, టీబీసీ సూట్ రూములు శ్రీవారి సన్నిధికి దక్షిణం వైపున ఆర్టీసీ బస్టాండ్ వరకు విస్తరించి ఉన్నాయి. 100, 300 రూపాయలు అంతకన్నా ఎక్కువ ఖరీదున్న వసతి గృహాలు కళ్యాణ్ సదన్, వరాహస్వామి, రామ్ బగీచా, ఏటీసీ, టీబీసీ, హెచ్విడిసి, ఎస్పీటీ, పాంచజన్య, నారాయణగిరి, వికాస్ తదితర వసతి గృహాలు భక్తులకు వసతి సౌకర్యాలను కల్పిస్తున్నాయి. దాదాపు 6,000 పైచిలకు వసతి గదులున్న తిరుమల క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సరిపోలేదనే వాదనను అటుంచితే ఉన్న గదులను పొందేందుకు కూడా భక్తులు నానా తంటాలు పడుతున్నారు. ఎందుకంటే భక్తులకు తిరుమలపై అవగాహన లేకపోవటం, దానికి తోడు టీటీడీ యాజమాన్య ప్రచార లోపం అనే చెప్పొచ్చు. సొంత వాహనాలు, అద్దె వాహనాల్లో వచ్చేవారి విషయం అటుంచితే బస్సు ప్రయాణంలో వచ్చే భక్తులు తిరుమల బస్టాండ్లో దిగుతారు. అయితే అక్కడి నుండి ఎలా వెళ్లాలో, అద్దె గదుల కోసం ఎక్కడ ఆశ్రయించాలో వారికి తెలియదు. నిరక్షరాస్యులైతే మరి వారి పరిస్థితి అధోగతే. అద్దె గదులు తీసుకోవాలంటే సిఆర్ఓ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. అక్కడ క్యూలైన్లో నిలబడి గదుల వేట మొదలు పెట్టాలి. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులు వారు కోరుకున్న రూములు దొరకకపోయినా ఖాళీగా ఉన్న ఏదో ఒక గది మాత్రం లభ్యమవుతుంది. అది గదులు ఖాళీ ఉంటేనే. అయితే ఈ తతంగమంతా భక్తులకు తెలియదు. అవగాహన కల్పించాల్సిన టీటీడీ అధికారులు కూడా దీనిపై దృష్టి సారించటం లేదు. వచ్చిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనే చూస్తున్నారు తప్ప వారి వసతి గురించి పట్టించుకోవటం లేదు. మరి బ్రహ్మోత్సవాల సమయంలో అయితే భక్తుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. మొక్కులు తీర్చుకోవటానికి వచ్చిన భక్తులు వారు వచ్చే సమయం తప్ప తిరిగి వెళ్లే సమయం వారి చేతుల్లో ఉండదు. దీంతో భక్తులకు గదులను ఆశ్రయించటం తప్పనిసరవుతోంది. వచ్చిన ప్రతి భక్త బృందానికి గదులు దొరకటం లేదు. దీంతో గదులు దొరకని భక్తులు ఎక్కడ పడితే అక్కడ సేద తీరే పరిస్థితి కనిపిస్తోంది. ఆ పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకున్న టీటీడీ అక్కడక్కడ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసింది. షెడ్లను నిర్మించి ఎండ, వానల నుండి వారిని రక్షిస్తోంది. ఎన్ని చేసినా వసతులపై సరైన ప్రచారం లేకపోతే ప్రయోజనం ఉండదని వసతి గృహాల కోసం ఏర్పాటు చేసిన సూచిక బోర్డులలాగానే
గదులు ఎక్కడ లభ్యమవుతాయో, ఏ కార్యాలయాన్ని ఆశ్రయించాలో బోర్డులను పెడితే బాగుంటుందని పలువురు భక్తులు సూచిస్తున్నారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేయటం హర్షించదగ్గ విషయమైనా వివరాల కోసం గుర్తింపు కార్డులు, ఆధారాలు వగైరాలు తప్పనిసరి అని ఒత్తిడి చేయటం ఇబ్బందిగా ఉందని భక్తులు అంటున్నారు. నా పేరు శ్రీనివాస్. నేను శ్రీకాకుళం జిల్లా పుత్తూరు నుంచి వచ్చాను. అయితే కాంప్లెక్స్ నుంచి ఇక్కడ ఎక్కడ రూమ్స్ దొరుకుతాయనేది సమాచార పట్టిక అనేది ఎక్కడ తెలియజేయలేదు. మేమే సమాచార కేంద్రంకి వెళ్ళి రూమ్స్ గురించి అడిగి తెలుసుకుంటున్నాం. అయితే ఈ లైన్లో అనేది ఎప్పుడు రూమ్ దొరుకుతుంది, ఎన్నింటికి ఇస్తారు, అసలు ఎప్పుడు ఓపెన్ చేస్తారనే సమాచారం అనేది ఏమి ఇవ్వడం లేదు. దానివల్ల భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి బ్రహ్మోత్సవాల టైంలో ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉంటే ఇంకా ఈ అవకాశం అనేది అందరి భక్తులకి చేకూరుతుందని ఆశిస్తున్నాను. అందరూ సిఫారసులు తెచ్చుకోలేరని, రూముల కేటాయింపులో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సిఆర్ఓ ఆఫీస్ కాడ నుంచి వస్తే ఇక్కడ రూమ్స్ అలాట్ చేస్తారన్నారు. రూమ్స్ అక్కడ ఆఫీసులో అడిగితే ఎవరు చెప్పడం లేదు సరిగా. కిలో రవ్వండి, కిలోనే ఇస్తారు అని చెప్పి అన్నాడు. మేము అంతసేపు ఆ నుంచి నడిచి వచ్చాం కదా, ఏడు మళ్ళీ 2-3 గంటలు ఇప్పుడు కిలో ఉండాల్సి వచ్చింది. నడిచి వచ్చిన వాళ్ళకి ఏదో కొన్ని బెనిఫిట్గా రూము ఏరే సపరేట్ కిలో ఉంటే బెనిఫిట్గా ఉంటుంది కదా. అంటే PS3లో ఇస్తున్నారు లాకర్స్. ఏది లాకర్స్ అని కాదు, రూమ్స్ కదా. ఇప్పుడు 12 మంది దాకా ఉన్నాం కదా, కొంచెం ఎక్కువ మంది ఉండేవాళ్ళకన్నా రూమ్స్ అలాట్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా కొంచెం. దీనిపై రిసెప్షన్ అధికారి నారాయణ శెట్టిని వివరణ కోరగా, సిఫారసుల కన్నా సామాన్య భక్తులకే ప్రాధాన్యత కల్పిస్తున్నామని, అయితే ముందుగా వచ్చిన భక్తులకే అవకాశం ఉంటుందని చెప్పారు. భక్తుల సూచన మేరకు సూచిక బోర్డులను మరిన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవంలో సముదాయం వసతి గురించి అన్ని సదుపాయాలు భక్తులకు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము. మొత్తము 5,164 రూములు ఉన్నాయి. దాంట్లో బీఆర్ ఇంప్రూవ్మెంట్ రావాల్సినవి 450 దాకా ఉన్నవి. అవి ఈరోజు కానీ రేపు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు హ్యాండ్ అవుట్ చేస్తామన్నారు. అవి హ్యాండ్ అవుట్ చేసిందంటే మొత్తం దగ్గర 5,000 రూమ్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు కానీ టీపీ కౌంటర్ మామూలుగా ఎమ్మెల్యే ఎంపీలు మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. అది మొత్తం మామూలుగా ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాల టీపీ కౌంటర్ క్లోజ్ చేసినాము. ఇప్పుడు సిఆర్ఓ జనరల్లో రూమ్స్ అన్నీ అక్కడ పెట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరు ముందుకు వస్తారో ముందు ఎవరు వస్తారో లైన్లో వాళ్ళకి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి తీసుకొని ఏర్పాటు చేసినాము. మహతి ఆడిటోరియంలో డాక్టర్ ప్రేమలత బృందం నిర్వహించిన శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ శ్రోతలను ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక మహతి ఆడిటోరియంలో ఎస్వి మ్యూజిక్ కళాశాల ఆధ్వర్యంలో శాస్త్రీయ భక్తి సంగీత నృత్య కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. శుక్రవారం డాక్టర్ ప్రేమలత బృందం నిర్వహించిన శాస్త్రీయ సంగీత గాత్రం శ్రోతలకు వీణుల విందు చేసింది. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సిపిఎం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. శుక్రవారం పుత్తూరు పట్టణ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో 4వ మహాసభలు నిర్వహించారు. మహాసభల్లో భాగంగా ఆర్డీఎం సినిమా థియేటర్ నుండి బజారు మీదుగా ధర్మరాజుల గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని, పేదలకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ధర్మరాజుల గుడి ఆవరణలో సిపిఎం పుత్తూరు నగర కార్యదర్శి మురుగారెడ్డి అధ్యక్షతన బహిరంగ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు సోమయ్య, జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ నాయకులు మురుగారెడ్డి, సోమయ్య మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ పథకంలో గృహ నిర్మాణం కోసం రుణాలు మంజూరు చేయాలని, అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు, పింఛన్లు, వంట గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాలని కోరారు. పుత్తూరు నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం చేపట్టి విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, ఐద్వా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనేక సమస్యల మీద నిత్యం ప్రజల కోసం పోరాడే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ 4 గదుల
అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. ఆటో కార్మికులకు వరంగా మారటంతో ప్రయాణికులను దగా చేస్తున్నారు. కిలోమీటర్ దూరం వెళ్లాలంటే ఆటో వాలాలు ముక్కుపిండి 10 రూపాయల నుండి 20 రూపాయలు వసూలు చేస్తున్న సంఘటనలు కుప్పంలో చోటు చేసుకుంటున్నాయి. కుప్పం రైల్వే గేట్ సమీపంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు స్టాపింగ్ ఉండేది. ఈ స్టాపింగ్ లో పలువురు ప్రయాణికులు బస్సులను ఎక్కి గమ్యస్థానాలకు చేరేవారు. ఆర్టీసీ బస్టాండ్లో కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడే బస్సుల కోసం వేచి ఉంటారు. అయితే ఇటీవల రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా బస్సు షెల్టర్లను తొలగించారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది రైల్వే గేట్ సమీపంలో బస్సులను ఆపటం నిలిపివేశారు. దీంతో స్థానిక ప్రయాణికులు బస్సుల కోసం బస్టాండ్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన ఆటో కార్మికులు కిలోమీటరు దూరానికి 10 రూపాయల నుండి 20 రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి ఆర్టీసీ అధికారులతో చర్చించి తిరిగి గేట్ వద్ద బస్సు షెల్టర్ను ఏర్పాటు చేయకపోతే ఆందోళన చేస్తామని ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు. ఒక్కో ఆటోలో 20 మందికి పైగా కూర్చోబెట్టి 10-20 రూపాయలు ఛార్జీ తీసుకోవటం దారుణం అన్నారు. కుప్పం నుండి ఇంటికి వెళ్లాలంటే గతంలో 7 రూపాయల ఛార్జీతో వెళ్లేవారం. ప్రస్తుతం ఆటో ఛార్జీలతో కలిపి 30 రూపాయలకు పైగా అవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామీణ ప్రయాణికులను ఆదుకోవాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నశేష వాహనంపై ఊరేగుతూ కనువిందు చేసిన మలయప్ప స్వామి, గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరుమల గిరులు. రైతు సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయండి, వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర సంచాలకులు ఉషారాణి ఆదేశం. రైతులను ఆదుకోవటం బాధ్యతగా తీసుకోవాలి, బ్యాంకు అధికారులకు జేసీ విజయమోహన్ సూచన. కక్ష సాధింపులకు పాల్పడితే ప్రజలు క్షమించరు, వైఎస్ఆర్ను విస్మరిస్తే చరిత్రహీనులవుతారు. అధికార పార్టీపై మండిపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి. శ్రీవారి భక్తులకు అద్దె గదుల పోటు, ప్రచార లోపంతో అవస్థలు పడుతున్న భక్తులు, తిరుమలలో వసతి గృహాలపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.